హార్ట్, హెల్త్, హై ఎనర్జీ ఒక్క డిష్ లోని. ఫ్రై అయినా కర్రీ అయినా సీ ఫుడ్ ఈజ్ ఫ్యూచర్ ఫుడ్. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో మునిగిపోయిన వేల ఎకరాల రొయ్యల చెరువులు. ఒక్క రాత్రిలో నాశనమైన నెలల కష్టం, ఆవేదనలో రొయ్యల రైతులు. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన మెరైన్ ఫిషరీస్ ఇంటింటి సర్వే. సముద్రంలో వేట చేసే మత్స్యకారుల కుటుంబాలపై సమగ్ర సమాచార సేకరణ. చేపల వినియోగం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలు. నవంబర్ నెలాఖరుకల్లా చేప పిల్లల విడుదల పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచన. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా సామీపేట్ చెరువులో చేప పిల్లల విడుదల. మత్స్య సహకార సంఘాలతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీ ప్రకటన. కరీంనగర్ లో ఈ నెల 25న జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ. హైదరాబాద్ లో మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రకాశం జిల్లా కొప్పోలు ప్రాంతంలోని రొయ్యల చెరువులు పూర్తిగా మునిగిపోయాయి. చెరువు గట్టులు దెబ్బతినటంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన రొయ్యల పంట నీటిలో కొట్టుకుపోయింది. నెలల తరబడి కష్టపడి చేసిన పంట ఒక్క రాత్రిలో నాశనమైపోయింది. వరద నీటిలో రొయ్యలు బయటకు కొట్టుకుపోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి రొయ్యలు పైకి తేలే. తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతూ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం పరిహారం కావాలని రైతులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారుల జీవన స్థితిగతులపై మెరైన్ ఫిషరీస్ ఇంటింటి సర్వే ప్రారంభమైందని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకుడు సత్యనారాయణ తెలిపారు. ఈ సర్వేలో మత్స్యకారుల కుటుంబ వివరాలు, విద్యా స్థాయి, వృత్తి పరిస్థితులు, వలస రాష్ట్రాలు, మహిళల పాత్ర, మౌలిక సదుపాయాల వివరాలు వంటి అంశాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. CMFRI మరియు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుందని చెప్పారు. సేకరించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి మత్స్యకారుల అభివృద్ధి పథకాల రూపకల్పనలో ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు మరియు ఇన్యూమరేటర్లు పాల్గొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఆదాయ వనరులు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. నకిరేకల్ నియోజకవర్గంలోని 223 చెరువుల్లో మొత్తం 1,05,00,000 చేప పిల్లలు విడుదల చేస్తున్నాం అని తెలిపారు. అలాగే మత్స్యకార సంఘాల సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం వలలు మరియు ఇతర పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల, మాధవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చివుగోని రజిత శ్రీనివాస్, PSCS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ ని కలిసి పలు సమస్యలపై విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఉరవకల్ మండలం సోమయాజుల గ్రామంలో ఉన్న 27 ఎకరాల పంచాయతీ చెరువును పూర్తిగా త్రవ్వి విస్తరించాలన్న సూచనతో పాటు ఆ చెరువులో మరిన్ని మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేట నిషేధ కాలంలో అన్ని ఐలాండ్ మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం కింద సాయం అందించాలని, అదేవిధంగా శ్రీశైలం డ్యాం లో స్థిరపడిన మత్స్యకారులకు వేట లైసెన్సులు ఇవ్వాలని, సొసైటీ ద్వారా వలలు, బోట్లు, మోపెడ్ వాహనాలు అందించాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మత్స్యకార సంక్షేమ పథకాలు రాష్ట్ర మత్స్య సంఘాలకు కూడా వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొచ్చిలో నవంబర్ 4 నుండి 6 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెరైన్ ఎకో సిస్టమ్స్ ఇంటర్నేషనల్ సింపోజియం 3 రోజులుగా ఘనంగా జరిగింది. ప్రారంభ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ S. సోమనాథ్ హాజరయ్యారు. ఈ సింపోజియంలో భాగంగా నిర్వహించిన ఇండస్ట్రీ మీట్ లో వివిధ సీ ఫుడ్ రంగాల ప్రతినిధులు పాల్గొని సస్టైనబుల్ బ్లూ ఎకానమీ దిశగా అవకాశాలు, సవాళ్లు మరియు సహకార మార్గాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఫిష్ కాన్ రాష్ట్ర డైరెక్టర్ వాడమోదుల జగ్గారావు, ఫిష్ కాన్ క్రియాశీలక సభ్యులు మరియు బ్లూ వారియర్స్ కంబాల రాజు, అమ్మోరు మరియు ఫిష్ కాన్ రాష్ట్ర డైరెక్టర్ అర్జిల్లి దాసు పాల్గొన్నారు. మత్స్యశాస్త్రంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, ప్రయోగాల దిశగా అడుగులు వేయాలని అవంతి ఫీడ్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆయన కామారెడ్డిలో గల గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను సందర్శించి
విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఫిషరీస్ సైన్స్ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక వృద్ధికి దారితీసే రంగంగా అవతరిస్తోందని అన్నారు. విద్యార్థులు కొత్త పద్ధతులు, పరిశోధనలతో ముందుకు సాగి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు ఫిషరీస్ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు, చేపల పెంపకం, ఫీడ్ మేనేజ్మెంట్ మరియు ఉపాధి అవకాశాల గురించి వివరించారు. అవంతి ఫీడ్ సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణయ్య, ఫిషరీస్ జువాలజీ విభాగాధిపతి మల్సూర్ తిరుమల, కోఆర్డినేటర్ జయప్రకాష్, హిందీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్, లెక్చరర్లు పవన్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ మత్స్యకార సమాజానికి రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యత లభించాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ లో జరిగిన వాడబలిజ సామాజిక వర్గం జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం తీర ప్రాంత గ్రామాల్లో వేలాది వాడబలిజ మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. వారి సంక్షేమం కోసం ప్రభుత్వ స్థాయిలో చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తానని తెలిపారు. మత్స్యకార నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసి వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటు, 5 నుండి 8% రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత, అలాగే తీర ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సంక్షేమం, చేపల వినియోగం పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రజల ఆహారంలో చేపలను భాగస్వాములుగా చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి. కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేపల వంటకాలు పెడుతున్నారని, తెలంగాణలోనూ అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సచివాలయంలో చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 123 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించిందని వెల్లడించారు. నవంబర్ నెలాఖరు కల్లా చేప పిల్లల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల సమయానికి పూర్తవ్వాలి అంటూ మత్స్యకారుల ఆదాయం పెంపుతో పాటు రాష్ట్రంలో చేపల ఉత్పత్తి మరింతగా పెరగాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ మరియు మత్స్యశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో 2 రోజుల పాటు సీవీడ్ కల్చర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమృత విశ్వవిద్యాలయం పరిశోధకులు మోహన్ కుమార్ మరియు అమృత నటరాజన్ పాల్గొని సముద్రపు నాచు సాగు పద్ధతులు, దాని ద్వారా తయారు చేసే విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ అవకాశాలను వివరించారు. తమిళనాడు రామనాథపురం ప్రాంతంలో శిక్షణ పొంది విజయవంతంగా నాచు సాగు చేస్తున్న మహిళల అనుభవాలను వీడియోల రూపంలో 65 మంది స్థానిక మహిళలకు చూపించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, సర్పంచ్ రాంబాబు, జనసేన నాయకుడు రాజశేఖర్, సొసైటీ అధ్యక్షుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో 100% ప్రభుత్వ సబ్సిడీతో చేప పిల్లలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రభుత్వం చేపల ఉత్పత్తి, మత్స్యకారుల సంక్షేమం కోసం సమగ్ర చర్యలు తీసుకోబోతుందని అన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ నాయకులు, అధికారులు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని చేప విత్తనాల విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా ఆక్వా చెరువుల్లో రొయ్యలకు తెగుళ్లు సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గటం, అధిక వర్షాల వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం, అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు పెరగటం రొయ్యల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని భీమవరం ఆక్వా నిపుణుడు అడబాల గోపాలరావు తెలిపారు. చెరువులోని నీటిని ఉదయాన్నే సేకరించి ఆక్వా ల్యాబ్లలో పరీక్ష చేయించుకోవాలని, విషవాయువులు ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జియోలైట్, గ్యాస్ క్యూర్ వంటి పొడులను నీటిలో కలిపి చల్లటం, రాత్రి 12 గంటలకు మరియు తెల్లవారుజామున 4 గంటలకు ఆక్సిజన్ టాబ్లెట్లు వాడటం అవసరం. రిజర్వ్ ట్యాంకులున్న రైతులు శానిటైజ్ చేసిన నీటిని చెరువులోకి మార్చాలని, వైరస్ సోకిన రొయ్యలను వెంటనే తొలగించి చెరువును శుభ్రపరిచి ఆరబెట్టి తిరిగి సాగు ప్రారంభించాలని గోపాలరావు సూచించారు. వరంగల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని రాంపూర్, మడికొండ, సుబ్బయ్యపల్లి, వడ్డేపల్లి చెరువులు పొంగి పొర్లాయి. ఈ వరద నీటితో చెరువుల నుంచి పెద్ద ఎత్తున చేపలు నాలాలు, కాలువల ద్వారా హన్మకొండ పట్టణంలోకి చేరాయి. వరద తగ్గడంతో హన్మకొండలో చేపల సందడి నెలకొంది. ముఖ్యంగా ఊరి చెరువు వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెళ్లే నాళాల గేట్లు ఎత్తివేయడంతో అక్కడ భారీగా చేపలు చిక్కాయి. ఈ అవకాశంను వాడుకున్న స్థానికులు వలలు, బుట్టలతో పెద్ద ఎత్తున చేపలు పట్టుకుంటున్నారు. చెరువుల వరదతో హన్మకొండ చెరువు దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సామీర్పేట్ పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చేపలు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ వరమని, కోట్లాది మంది మత్స్యకారులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేప పిల్లల ఉచిత పంపిణీ, ఫీడ్, ఐస్ ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాల వరకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. హైదరాబాద్ చెరువులు కాలుష్యానికి గురవుతున్నందున డ్రైనేజ్
నీటిని శుద్ధి చేసి చెరువుల్లోకి పంపించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని, మత్స్య సహకార సంఘాలతో త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ నర్సాపురంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఆదరణ 3 పథకం కింద సహాయం అందించాలని మత్స్యకార కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు రాష్ట్ర బీసీ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. గొల్లపూడి బీసీ వెల్ఫేర్ భవనంలో జరిగిన సమావేశంలో మంత్రి సవితతో పాటు సత్యనారాయణ, భీమశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లి పెద్దిరాజు మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పనిముట్లు అందించాలన్నారు. మత్స్యకారులకు అవుట్బోర్డ్ ఇంజన్లు, వలలు, ఆక్సిజన్ ట్యాంకర్లు, చేపల పులుసు యంత్రాలు, చెక్కుడు CNC మిషన్లు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన సాధనాలు ఆదరణ 3 పథకం ద్వారా అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ ఈ నెల 25, 26, 27 తేదీల్లో కరీంనగర్ లో నిర్వహించబోతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ, ప్రధాన కార్యదర్శి లేలెల బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ మహాసభ సందర్భంగా 25వ తేదీన మత్స్యకారుల మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అఖిల భారత మత్స్యకార సమాఖ్య ప్రధాన కార్యదర్శి పులివెల్ల స్టాన్లీతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మత్స్యకారులకు 6 లక్షల ఎక్స్గ్రేషియా, ఉచిత చేపపిల్లల పంపిణీ, చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావడం, ప్రతి మత్స్యకారుడికి ద్విచక్ర వాహనం, మొబైల్ మార్కెటింగ్ వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని జాతీయ మత్స్యకార సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి అర్జిల్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం 23,000 మంది మత్స్యకార కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేస్తోందని చెప్పారు. మత్స్యకార సేవలో పథకం కింద తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 1,00,000 మంది సాంప్రదాయ మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా చేపలు అమ్ముకునే మహిళల జీవనోపాధి దెబ్బతిందని, వారికి కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.